వెల్కమ్ టు వి న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది 2 గంటల పాటు విధులు బహిష్కరించారు. కోల్కతా డాక్టర్ అత్యాచారం ఘటనకు సంబంధించి హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న వైద్యుల నిరసనలకు పలువురు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అత్యాచారానికి గురైన డాక్టర్ కు వెంటనే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదాలు చేశారు. వైద్యులు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు. We want justice. We want justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. వైద్యుల రక్షణ, ప్రభుత్వ బాధ్యత. వైద్యుల రక్షణ, ప్రభుత్వ బాధ్యత. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. బ్రతికించే వైద్యులను బలితీసుకోకండి. బ్రతికించే వైద్యులను బలితీసుకోకండి. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. No safety. No duty. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want justice. We want దాడే కాదు, ఒక స్త్రీపై జరిగిన దాడిలాగా గుర్తించి మన హ్యుమానిటీ అండ్ మన యూనిటీని తెలుపుతుంది ఇది. ప్రతిసారి ఇటువంటి సంఘటన ఏమైనా జరిగితే ఓన్లీ డాక్టర్స్ అనే వదిలేయకుండా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ప్రతి ఒక్క అమ్మాయి సేఫ్టీని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఇటువంటివి జరగకుండా అత్యంత కఠినమైన శిక్షలు నిందితులకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా తరఫు నుంచి మేము ఒంటరిగా నైట్ డ్యూటీస్ చేయాలి అంటే ఇటువంటి పరిస్థితులు ఉంటే చేయడం కష్టం అవుతుంది. సో మేము మమ్మల్ని మేము రిస్క్లో పెట్టుకొని ఇటువంటి డ్యూటీస్ ధైర్యంగా చెయ్యాలి అంటే ప్రభుత్వం తరఫు నుంచి మాకు నిర్భయంగా మేము ఈ డ్యూటీస్ చేసుకోవడానికి సహకారం అందాలి. ఈరోజు గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు డాక్టర్స్ ఫ్రెటర్నిటీ ద్వారా జరుగుతున్నాయి. దానికి కారణం 14వ తేదీ అర్ధరాత్రి పూట కోల్కతాలో ఆర్జికార్ హాస్పిటల్లో ఒక రెండవ సంవత్సరం పీజీ చేస్తున్న ఒక పీజీ లేడీపై అత్యంత దారుణంగా వాస్తవికంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మానభంగం చేసి తర్వాత చంపేయడం జరిగింది. అటువంటి ఒక సంఘటనని ఒక పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషను ఎటువంటి ఇది లేకుండా చేయకుండా దాన్ని ముందు సూసైడ్ అని తర్వాత ఇంకొకటని అలా చెప్తూ ఇప్పటిదాకా దానికి ఒక క్లారిటీ లేకుండా జరుగుతూ ఉంది. దీనికి నిరసనగా ఇలాంటి పాశవికంగా జరిగిన సంఘటన నిరసనగా మా డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ 2 గంటల పాటు ఓపీ సేవల్ని నిలిపివేసి నిరసన తెలుపుతూ ఒక ప్రొసెషన్ లాగా తీసుకొని ఆర్డీఓ గారికి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే ఆ లేడీ ఎవరైతే చనిపోయారో ఆమెకు న్యాయం జరగాలి, అది కూడా వెంటనే జరగాలి. నిష్పాక్షికంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి గవర్నమెంట్ వాళ్ళ ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే గ్యాంగ్ రేప్ అంటున్నారు, సో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒక కఠినమైన చర్యలు తీసుకొని ఆ వ్యక్తులు ఎంతటి పవర్ఫుల్ వ్యక్తులైనా సరే వాళ్ళని సీరియస్గా వాళ్ళని శిక్షించి తొందరగా న్యాయం జరిగేలాగా జరగాలని కోరుకుంటూ మా ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలపడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున ఇంకా ఏమైనా ఉంటే రోజువారీ కార్యక్రమం కింద మేము చేస్తూ ఉంటాము. సో ఈ సంఘటనలో ఏదైతే న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. సో ఈరోజు మేము ఏరియా హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్, తర్వాత ఇతర సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, తర్వాత యూపీహెచ్సి నుంచి డాక్టర్స్, తర్వాత సిబ్బంది, సో అందరం కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వ్యాధవడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఒక వాళ్ళ కూతురులాగా ఆ అమ్మాయిని భావించి ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ తరఫున కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో దాని ద్వారా నిరసన తెలిపితే తొందరగా ఈ విషయంలో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని మా కోరిక. సో అందరికీ ఇదే మా మనవి. సో ఇది ఏదో ఒక డాక్టర్కి జరిగిందని అనుకోకుండా, ఒక చోట జరిగింది అని అనుకోకుండా, సో ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. సో మన ఆడపిల్లల్ని మనం రక్షించుకునే సమాజం అనేది మనకు ఆ బాధ్యత ఉంది. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము. సో మా అందరి విజ్ఞప్తి.